ఏంటంటే ఇట్లా కొంచెం బల్జ్ వస్తుంది, ఇక్కడేమో తగ్గుద్ది, ఇట్లా పెరుగుద్ది. ఈ షేప్ని ఏమంటారంటే ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కొంచెం తక్కువ ఉంటుంది. ఈ షేప్నే జియాయిడ్ షేప్ అంటే ఎర్త్ లైక్ షేప్ అని పిలుస్తారు. ఎర్త్ డెన్సిటీ ఎంత అంటే 5.5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఇది అనేది హైయెస్ట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. 5.5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అంటే డెన్సిటీ అంటే దాని బరువు అనేది ప్రమాణ వాల్యూమ్లో ఎక్కువ ఉండేది ఏంటంటే ఎర్త్ అన్నమాట. అదే వాటర్కి అయితే 1 ఉంటుంది డెన్సిటీ. ఎర్త్ అనేది హైయెస్ట్ డెన్స్ ప్లానెట్. నెక్స్ట్ సర్కంఫెరెన్స్ అంటే ఈ చుట్టుకొలత, ఎర్త్కు అనేది చుట్టుకొలత. ఇప్పుడు చుట్టుకొలత ఇట్లా చూసినప్పుడు బల్జ్ అని చెప్పాం కదా, అది ఎంత ఉంటుందంటే 40,066 కిలోమీటర్స్. అదే ఇట్లుంటే ఇట్లా తక్కువ ఉంటుంది కదా, అదైతే అంటే పోలార్ రీజన్ వైపు చూస్తే 39,992 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే పూర్తిగా ఇది రౌండ్గా ఉండదు, ఎందుకంటే ఇట్లా బల్జ్గా ఉంటుంది, ఇట్లా తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ షేప్ని జియాయిడ్ అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఇంకా సూర్యుడి నుంచి, సన్ నుంచి డిస్టెన్స్ చూస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆస్ట్రానమికల్ యూనిట్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్. మిడ్ పాయింట్స్ నుంచి చూస్తాం అది. అయితే సన్ నుంచి దగ్గరగా ఉండేదాన్నేమో పెరిహేలియన్ అంటారు. పెరిహేలియన్ అది జనవరి 3 ఉంటుంది. అదే అపహేలియన్ అంటే ఎర్త్ నుంచి సన్నుకు దూరం డిస్టెన్స్ ఎక్కువ ఉంటే దాన్ని అపహేలియన్ అంటారు. అది జూలై 4. ఓకేనా. ఇప్పుడు సన్ ఇక్కడ ఉంటే ఇట్లా రివాల్వ్ అవుతున్నప్పుడు ఇక్కడ తక్కువ దూరం ఉంటుంది, ఇక్కడ ఎక్కువ దూరం ఉంటుంది. దీన్నేమో పరిహేలియన్ అంటారు. ఇట్లా దూరం ఎక్కువ ఉంటేనేమో అపహేలియన్ అంటారు. ఇలా జూలై 4 వస్తుంది. పరిహేలియన్ ఏమో జాన్ 3 ఉంటుంది. ఈ జాన్ 3 దగ్గరగా ఉండడం వల్ల టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే యావరేజ్ టెంపరేచర్ హైయెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే జనవరి 3. క్వశ్చన్ అలా కూడా అడగచ్చు. జనరల్గా జనవరిలో మనకు అంటే ఇండియా నార్త్ హెమిస్ఫియర్లో ఉంటుంది కాబట్టి జనరల్గా ఇక్కడ వింటర్ ఉంటుంది. జనరల్గా నార్త్ హెమిస్ఫియర్కు వింటర్ ఉంటుంది. కానీ యావరేజ్ టెంపరేచర్ మొత్తం గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ చూస్తే జనరల్గా జనవరి 3 ఉంటుంది. ఇది ఇంతకుముందు ఎస్ఐకి ఈ బిట్ కూడా ఇచ్చారు. గ్లోబల్ టెంపరేచర్ హైయెస్ట్ ఏ రోజు ఉంటుంది, జనవరి 3 ఉంటుంది. ఎందుకంటే దగ్గరగా ఉంటుంది కాబట్టి సన్ నుంచి ఇన్సోలార్ రేడియేషన్ ఎక్కువ ఉండి జనవరి 3 ఉంటుంది. ఇంకోటి, ఆ సన్ నుంచి ఆ లైట్ ఎర్త్ చేరడానికి సుమారుగా 500 సెకండ్స్ పడుతుంది. అంటే సుమారుగా 8 minutes 20 seconds. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మూన్ ఏంటంటే ఓన్లీ ఎర్త్ శాటిలైట్. ఫస్ట్ మెర్క్యూరీ, వీనస్కు అసలు మూన్స్ అంటే శాటిలైట్సే ఉండవు. ఎర్త్కు ఓన్లీ 1 ఉంటుంది, దాని పేరే మూన్ యొక్క స్టడీని సెలోనాలజీ అంటారు. సెలినోలజీ. ఇది ఎర్త్ సైజులో ఏమో 1/4 ఉంటుంది. అదే గ్రావిటీ అయితే 1/6 ఉంటుంది. అంటే గ్రావిటీ అనేది రిలేటెడ్ టు వెయిట్ కదా. అంటే ఇక్కడ 60 kgs ఉన్నారనుకోండి ఎర్త్ మీద బరువు,
అదే మూన్ మీదకి వచ్చేసరికి 1/6 అంటే 10 kgs ఉంటారు, ఎందుకంటే గ్రావిటీ 1/6 ఉంటుంది ఎర్త్తో కంపేర్ చేస్తే. ఇంకోటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎర్త్ నుంచి మూన్కు సేమ్ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది. మనం ఎప్పుడు గమనించినా సేమ్ పార్టే గమనిస్తుంది. అంటే సుమారుగా 53% మాత్రమే మూన్ యొక్క సర్ఫేస్ను మనము ఎప్పుడు చూడగలము. మిగిలిన ఈ బ్యాక్ సైడ్ పార్ట్ ఎప్పటికీ చూడలేము ఇది డైరెక్ట్గా. ఎందుకంటే మూన్ యొక్క రొటేషన్ పీరియడ్ అనేది ఈక్వల్ టు రెవల్యూషన్ పీరియడ్. అంటే సేమ్గా ఉండి సేమ్ తిరుగుతూ ఉంటుంది. ఈ మూమెంట్ ఎలా ఉంటుందో దాని సేమ్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎప్పుడు ఓన్లీ ఫేసింగ్ మన వైపే ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఓన్లీ ఎర్త్కు ఒక హాఫ్ను మాత్రమే మనం భూమి నుంచి ఎప్పుడు గమనించగలం డైరెక్ట్గా. నెక్స్ట్ ప్లానెట్ ఏంటంటే మార్స్ను రెడ్ ప్లానెట్ అంటారు. రెడ్ ప్లానెట్ ఎందుకు అంటారంటే అది చూడడానికి రెడ్ కలర్లో ఉంటుంది. ఆ రెడ్ కలర్కి రీజన్ ఏంటంటే ఐరన్ ఆక్సైడ్స్ ఉంటాయి అండ్ రెడ్ సాయిల్స్ ఉంటాయి అక్కడ. వీటి వల్ల ఏంటంటే అది చూడడానికి రెడ్ కలర్లో ఉంటుంది. మార్స్ మీద మౌంట్ ఒలంపస్ అని ఒక మౌంటైన్ ఉంటుంది. ఈ మౌంటైన్ అనేది హైయెస్ట్ మౌంటైన్ ఇన్ సోలార్ సిస్టమ్. ఓకేనా. నెక్స్ట్ వీటి శాటిలైట్స్ 2 ఉన్నాయి. అవేంటంటే ఫోబాస్, డైమోస్. ఇవి మార్స్ యొక్క ఇంపార్టెంట్. ఓన్లీ రెడ్ ప్లానెట్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అయితే మార్స్ మీదకే ఎక్కువ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఎక్కువ ఇస్రో ఇలా శాటిలైట్స్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మామ్ ఉంది, ఇస్రో పంపింది. ఎందుకంటే ఛాన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లైఫ్ కాబట్టి ఈ మార్స్ మీద ఏమైనా లైఫ్ ఉందా అని పరిశోధన చేయడానికి ఇండియా మాము అలాంటి శాటిలైట్స్ వదిలింది. నాసా అయితే మ్యావెను, పాత్ ఫైండరు, వికింగ్ అట్లా చాలా మిషన్స్ నాసా చేపట్టింది. అట్నే యుఎస్ఎస్ఆర్ అట్లా వేరే చాలా కంట్రీస్ కూడా మార్స్ మీదకి చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాయి. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఆఫ్ లైఫ్ ఉండొచ్చు అని చాలా ఎక్స్పెరిమెంట్లు దాని మీదకి చేస్తున్నాయి. నెక్స్ట్ ప్లానెట్ ఏంటంటే జూపిటర్ ఆల్రెడీ చెప్పాము, బిగ్గెస్ట్ ప్లానెట్. నెక్స్ట్ షార్టెస్ట్ డే కూడా దీని మీదే ఉంటుంది. షార్టెస్ట్ డే ఎందుకంటే ఫాస్ట్గా రొటేషన్ ఉంటుంది. నెక్స్ట్ జూపిటర్ మీద లార్జెస్ట్ మూన్ ఉంటుంది, అది గనీమేడే. ఈ గనీమేడే అనేది సోలార్ సిస్టంలోనే బిగ్గెస్ట్ మూన్. అంటే ఒక శాటిలైట్, ఒక గ్రహానికి శాటిలైట్ బిగ్గెస్ట్గా ఉండేది గనీమేడే. నెక్స్ట్ ప్లానెట్ ఏంటంటే సాటర్న్ ఆల్రెడీ చెప్పుకున్నాం. బ్యూటిఫుల్ రింగ్డ్ ప్లానెట్. అంటే అవుటర్ ప్లానెట్స్ అన్నీ కూడా రింగ్ ఉంటాయి, కానీ దీనికి బ్యూటిఫుల్గా ఉంటుంది, బాగుంటుంది చూడడానికి. అందుకు ఇది బ్యూటిఫుల్ రింగ్డ్ ప్లానెట్ అంటారు సాటర్న్. ఇంకొకటి దీని స్పెషాలిటీ ఏంటంటే హైయెస్ట్ నెంబరు ఆఫ్ మూన్స్ అంటే శాటిలైట్స్ ఈ సాటర్న్కే ఉంటాయి. ప్రజెంట్ కనుగొన్నంత వరకు 146 ఉన్నాయి. అవి ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ కనిపెడుతూనే ఉంది. అలా చాలా ఈ మధ్య చాలా పెరిగినాయి. అయినప్పటికీ హైయెస్ట్ మూన్స్ ఏ ఉన్నాయంటే సాటర్న్ అనే ప్లానెట్కే ఉన్నాయి. ఇంకోటి దీని స్పెషాలిటీ ఏంటంటే సాటర్న్కు లోయెస్ట్ డెన్స్ ప్లానెట్. అది ఎంత ఉంటుందంటే 0.57. అంటే బరువు చాలా తక్కువ ఉంటుంది. అంటే వాటర్కు 1 ఉంటే దీనికి 0.57 మాత్రమే ఉంటుంది. అంటే ఇవి ఒకవేళ సముద్రంలో వేస్తే ఈ ప్లానెట్ను
అది తేలుద్ది. ఎందుకంటే వాటర్ కంటే డెన్సిటీ తక్కువ కాబట్టి ఈ ప్లానెట్ అనేది తేలేది. అంటే లోయెస్ట్ డెన్స్ అంటే బిట్టు ఎట్లా అడగచ్చు, లోయెస్ట్ డెన్స్ ప్లానెట్ ఏందని అడగచ్చు. లేదంటే ఒకవేళ సీలో లేదా ఓషన్లో వేస్తే ఏ ప్లానెట్ అనేది తేలుతుంది అంటే ఈ శాటర్న్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఏంటంటే యురేనస్. దీన్ని గ్రీన్ ప్లానెట్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రహం మీద మీథేన్ ఉంటుంది. ఈ మీథేన్ వల్ల అది చూడడానికి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కాబట్టి దీన్ని గ్రీన్ ప్లానెట్ అంటారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది క్లాక్ వైజ్ తిరుగుద్ది. క్లాక్ వైజ్ అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కు రొటేట్ అవుతుంటుంది. దానివల్ల ఈ యూవీ ప్లానెట్లు క్లాక్ వైజ్ తిరిగే ప్లానెట్స్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ రోలింగ్ ప్లానెట్ కూడా అంటారు. రోలింగ్ ప్లానెట్ అని ఎందుకు అంటారంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ మనం ఆల్రెడీ చూసాము. ఎర్త్ పోల్స్ ఇట్లా స్ట్రైట్గా లేకుండా 23.5 degrees తిరిగి రొటేట్ అవుతూ ఉంటుంది కదా. అదే ఈ యురేనస్ అనేది చాలా ఎక్కువ డిగ్రీస్తో రోలింగ్ ఇట్లా తిరిగి రొటేట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే దీన్ని రోలింగ్ ప్లానెట్ అంటారు యురేనస్ను. నెక్స్ట్ ప్లానెట్ ఏంటంటే నెప్ట్యూన్. అంటే లాస్ట్గా చివరిగా ఉండేది, డిస్టెన్స్ ఎక్కువ ఉండేది ఈ నెప్ట్యూన్. కాబట్టి రివల్యూషన్ పీరియడ్ కూడా ఎక్కువ ఉంటుంది, హైయెస్ట్ ఉంటుంది. అంటే దీనికి ఇయర్ అనేది చాలా పెద్దది ఉంటుంది. ప్లస్ సన్కు దూరంగా ఉండడం వల్ల ఏంటంటే కోల్డెస్ట్ ప్లానెట్ ఇది. అయితే ఇంతకుముందు ప్లూటో కూడా ఉండేది ప్లానెట్లో. అయితే ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ అని ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈ ప్లానెట్స్ వీటిని గుర్తిస్తుంది. ఇదేంటంటే ప్లూటోను ప్లానెట్ కాదు, డ్రాఫ్ట్ ప్లానెట్ అని చేశారు. ఇది ఒక క్లాసిఫికేషన్ చేశారు. డ్రాఫ్ట్ ప్లానెట్ అంటే ఏంటంటే అవి పరిమాణంలో తక్కువ. దీనికి కొన్ని రూల్స్ పెట్టారు. అంటే ప్లానెట్స్ కావడానికి, డ్రాఫ్ట్ ప్లానెట్స్ కావడానికి ప్లానెట్స్కి రూల్ ఏంది, ఇప్పుడు సన్ చుట్టూ ఇవి తిరుగుతున్నప్పుడు ఏ ఆర్బిట్లో ఉన్నాయో ఆ ఆర్బిట్లోనే తిరగాలి. కానీ ఒక ప్లానెట్ ఇట్లా తిరగకూడదు, వేరే ఆర్బిట్ను ఆక్రమించి. కానీ ఈ ప్లూటో అనేది నెప్ట్యూన్ ఆర్బిట్తో సింక్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ ప్లూటోను ప్లానెట్ హోదా నుంచి తీసేసి డ్రాఫ్ట్ ప్లానెట్ హోదాకు పెట్టారు. అంటే ప్లూటో అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే దీనికి నెప్ట్యూన్తో చూస్తే సన్ అనుకుంటే నెప్ట్యూన్ ఆర్బిట్ ఇలా ఉంటే ప్లూటో ఆర్బిట్ ఇట్లా ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఓవర్లాప్ అయింది ఏది లాస్ట్ అంటే. దానివల్ల ఏంటంటే ఈ ప్లూటోకు ప్లానెట్ హోదానే తీసేశారు ఈ రివల్యూషన్ వల్ల. అంటే సరైన ఆర్బిట్ లేకపోవడం వల్ల, ఆర్బిట్ అనేది లేకపోవడం వల్ల. ఇంకొకటి స్మాల్ సైజు. అంటే సైజ్ అనేది ప్లానెట్ అంత సైజు లేకపోవడం వల్ల ఈ ప్లూటోను కూడా తీసేశారు. ఏది ప్లానెట్ హోదా తీసేసి డ్రాఫ్ట్ ప్లానెట్ పెట్టారు. అయితే ఈ డ్రాఫ్ట్ ప్లానెట్లో బిగ్గెస్ట్ ఏదంటే సిరీస్ అనేది లార్జెస్ట్ డ్రాఫ్ట్ ప్లానెట్. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇరిస్ కూడా ఈ డ్రాఫ్ట్ ప్లానెట్ హోదా కల్పించారు. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటే ఏంటంటే మార్స్ అండ్ జూపిటర్ గ్రహాలు ఉంటాయి కదా, ఈ గ్రహాల చుట్టూ సన్ చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా, వీటి చుట్టూ చాలా ఆస్ట్రాయిడ్స్ అనేది సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉండే వీటన్నిటిని కూడా ఆస్ట్రాయిడ్స్ అంటారు. ఓకేనా. అదే కూపర్ బెల్ట్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. కూపర్ బెల్ట్ అంటే ఈ అన్ని ప్లానెట్స్ అన్నీ అయిపోయిన తర్వాత సన్ నుంచి ఈ ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి కదా, చివర నెప్ట్యూన్కు కూడా అవుటర్ సైడ్ కూడా ఉండి కొన్ని చిన్న చిన్న సెలెస్టియల్ బాడీస్ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటినే కూపర్ బెల్ట్ అంటారు. ఆ బెల్ట్లో అంటే అక్కడ ఉండే రాళ్ళు, దుమ్ము,
ధూళి అలాంటి అన్నిటిని కూడా కూపర్ బెల్ట్ అంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఈ కూపర్ బెల్ట్ నుంచి కూడా అప్పుడప్పుడు ఎర్త్ మీదకి ఇవి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కామెట్స్ అంటారు. ఈ కామెట్స్ అనేవి కూడా వీటిల్లో నుంచి సన్నుకు దగ్గర వచ్చి తోకలాగా వస్తుంది వాటికి. ఇట్లా సన్నుకు దగ్గర వచ్చినప్పుడు అక్కడ వాటిలో డస్ట్ అలా ఉంటుంది కదా, అది ఇనికి ఇట్లా ఎక్స్పాండ్ అయ్యి తోకలాగా కనిపిస్తుంది. అంటే అవుటర్ సైడ్ నుంచి వచ్చే ఈ సెలెస్టియల్ బాడీస్ను కామెట్స్ అంటారు. ఓకేనా. ఇలా కూపర్ బెల్ట్ నుంచి ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి అప్పుడప్పుడు ఈ బాడీస్ రాక్స్ లాంటివి భూమి మీదకి వస్తాయి. వాటిని ఆ వచ్చే ఎంతవరకు చేరుతాయి అనే దాన్ని బట్టి 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. అవి ఏంటంటే మెటియోరాయిడ్స్, మెటియోరైట్. మెటియోరాయిడ్స్ అంటే ఏంటంటే ఓన్లీ ఎర్త్ ఉంటే అక్కడ స్పేస్లోనే ట్రావెల్ అయ్యిద్ది. ఎర్త్ అట్మాస్ఫియర్లోకి కూడా రాదు, దగ్గరకు వచ్చినట్టు పోతుంటాయి. అట్లాంటి వాటిని మెటియోరాయిడ్స్ అంటారు. అదే మెటియోర్ అంటే ఈ ఆస్ట్రాయిడ్స్ అలాంటివి ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ లోపలికి కూడా వచ్చి అప్ టు మీసోస్ఫియర్ వరకు వచ్చి అవి కొలాప్స్ అయిపోతుంటాయి. ఎందుకంటే అంత వేగంగా వచ్చినప్పుడు ఎర్త్ యొక్క ఎయిర్ వల్ల అవి ఢీకొని అవి పేలిపోయి అక్కడే బూడిదలాగా అవుతాయి. అలాంటి వాటిని మెటియోర్స్ అంటారు. కానీ కొన్ని పెద్ద ఆస్ట్రాయిడ్స్ లాంటి బాడీస్ ఈవెన్ ఎర్త్ను కూడా చేరుతాయి. అలాంటి వాటిని మెటియోరైట్ అంటారు. ఎర్త్ను చేరితే మెటియోరైట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో లూనార్ లేక్ ఉంది. ఈ లూనార్ లేక్ అనేది ఒక ఆస్ట్రాయిడ్ అనేది భూమి మీద చేరుద్ది, పడి ఒక గుంతలాగా చేస్తుంది, అంటే లేక్ లాగా. అలాంటి వాటిని మెటియోరైట్ అంటారు. మెటియోరైట్ అంటే ఈవెన్ రీచింగ్ ద ఎర్త్ సర్ఫేస్. అదే మెటియోర్ అంటే ఓన్లీ మీసోస్ఫియర్లోనే అది బూడిదలాగా అయ్యి అసలు చేరవు, చిన్నవి అనమాట. కొంచెం పెద్దగా ఉంటే అవి చేరే అవకాశం ఉంది. మెటియోరైట్ అంటే ఓన్లీ స్పేస్లోనే భూమికి దగ్గరకు వస్తే దాన్ని మెటియోరైట్స్ అంటారు.